ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర పనులను పర్యవేక్షించే అవకాశం రావటం తన అదృష్టమని, అమ్మవార్ల కృప వల్లే ఈ బాధ్యత నెరవేరుస్తున్నానని మంత్రి సీతక్క భావోద్వేగానికి లోనయ్యారు. మేడారం సమ్మక్క సారళమ్మ మహాజాతర అభివృద్ధి పనులపై ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. గిరిజన సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈసారి భక్తులకు ఇప్ప పువ్వుతోటి తయారు చేసిన లడ్డూలను పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. అలాగే జాతరలో మహిళా సంఘాల సభ్యులకు ప్రాధాన్యత ఇస్తూ బొంగు చికెన్, ఇప్ప లడ్డు విక్రయాల కోసం ప్రత్యేక దుకాణాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. జాతర పనులకు సంబంధించినటువంటి ఏవైనా సలహాలు, సూచనలు ఉంటే ఈ నెల 15వ తేదీలోపు తెలియజేయాలని కోరారు. ఆయన గద్దెల మీదకి వచ్చిన అప్పటిదాకా ఆయన టికెట్ వద్దు అని గడబడి అయింది. ఇక్కడికి వచ్చినాక నాకు మరి నీకు ఇస్తాం ఏకగ్రీవం అని ఒక నాయకుడు చెప్పిండు. అప్పటికే ఆయన గద్దెల మీదకి వచ్చి పసుపు కుంకుమ పట్టుకొని పోయి ఇంటికాడ ఓపెన్ చేస్తే అంతకు ముందు వాళ్ళ టీంలో 2 రకాల అభిప్రాయాలు ఉంటాయి కదా. ఈయనకి ఏకగ్రీవం ఇవ్వాలని ఒక స్టేట్మెంట్ కూడా ఇప్పి చూడంగానే ఉందట. సో నాకు అట్లా కలిసి వచ్చింది. నేను మంచిగా ఎమ్మెల్సీ అయినా. మన మీడియా చైర్మన్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు వామపక్ష భావజాలం ఇక్కడ ఉన్నప్పుడు ఆయనకు ఫోన్ వచ్చిందంట, గద్దెల కాడ ఉన్నప్పుడు నువ్వు చైర్మన్ అవుతున్నావు అంటే. ఇట్లాంటి అన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకాలు. నాకు కూడా నేను ఎప్పుడో జీవితం అయిపోయింది, సెకండ్ భర్త. నేను అన్ని సందర్భాల్లో చెప్పిన నేను ఒకటే కోరుకునేది, ఒక్కసారన్నా అధికారికంగా నేను మంత్రినయో ఇంకేదో అని ఎప్పుడు నా మనసులో ఆ ఊహ కూడా లేదు. అంటే నేను ఈ కోరిక కోరుకున్నప్పుడు 2004లో ఓడిపోయినప్పుడు కానీ 9లో గెలిచినప్పుడు అట్లాంటి సందర్భాల్లో చూసి ఇది ఒక్కసారి చేయాలి, చేస్తే కొద్దిగా మార్పులు తీసుకురాగలుగుతాం అని ఒక భావన నాలో ఉండేది. కానీ ఆ భావన ఇన్ని రోజులకు అది ఈ రూపంలో మా సోదరుడిగా ఉంటూ నా దగ్గర నుంచి పాదయాత్ర మొదలుపెట్టి ఆయన ముఖ్యమంత్రిగా అయ్యి ఈ రోజు ఇక్కడ కోరికలన్నీ కూడా ప్రజలకు, భవిష్యత్ తరాలకు అందించే విధంగా ఫండ్స్ రిలీజ్ చేసి పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు స్వేచ్ఛనివ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మీడియా సోదరులు కానీ, మీ రీసెర్చ్ వర్కర్స్ చేసిన వాళ్ళు కానీ, మీ అనుభవాలు మీ కూడా మాకు చెప్పండి. ఇంకా ఏమైనా బెటర్గా చేయాలనుకుంటే తప్పకుండా పూర్తి స్వేచ్ఛ స్టేట్ గవర్నమెంట్ ఇంకా సరి చేద్దాం. అందుకనే వచ్చే వారం ముందు పెట్టలేదు మనం ఈ మీటింగ్. వాస్తవంగా 2-3 రోజుల ముందు అనుకున్నా. నిన్న మొన్న మీరు కూడా చూసారు, మొన్నటిదాకా అసెంబ్లీ ఉండే. నిన్న కూడా నాది ఎన్ఆర్ఈజీఎస్ డిపార్ట్మెంట్ కాబట్టి సీఎం గారు మీటింగ్ పెట్టడం, మాజీ సీఎం గారి ఇంటికి వెళ్ళి మరి కార్డ్స్ ఇవ్వడం, అదేవిధంగా హైదరాబాద్ ఉన్న వాళ్ళకు కూడా అందరికీ విఐపీలకు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇంకా కొంతమంది కూడా రేపు ఎల్లుండి కొంతమంది